మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గోడన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏటూగా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతని అదుపులోకి తీసుకుని మచిలీపట్నంకు తరలిస్తున్నట్లు తెలిపారు. మానస తేజ ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కానుందని పోలీసులు అన్నారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే గోడౌన్లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు. అయితే రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఈవెన్గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి తీర్పు రానుంది? నాని ఎపిసోడ్ ఏదైతే ఉందో గత 20 రోజులుగా అయితే రోజుకొక మలుపు అయితే తిరుగుతుందని చెప్పాలి. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి గూడెంలో ఏదైతే 378 మెట్రిక్ టన్నుల రైస్ అయితే ఇది పక్కదారి పట్టించిన విషయంలో అయితే 20 రోజుల క్రితమే ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. A1 గా ఉన్న ఎవరైతే జయసుధ, అలాగే A2 గా ఉన్న మానస తేజను అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే అరెస్ట్ చేయలేదు, కానీ అదుపులోకి తీసుకుని అతని నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 378 మెట్రిక్ టన్నుల రేషన్ ఏదైతే మాయమైందో దానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. ఇది ఎలా మాయమైందో తెలియదు, కానీ నేనైతే దీనికి సంబంధించి అమౌంట్ అయితే కట్టేస్తాను అని ఆయన చెప్పడం, ఒక లేఖ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే నేను కూడా గతంలో మంత్రిగా చేశాను, ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి కూడా నాకు తెలుసు అన్నట్టు కూడా ఆయన మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే గతంలో కూడా ఈ విషయానికి సంబంధించి పేర్ని నాని 3 సార్లు అయితే కోర్టులో పిటిషన్ కూడా ఏదైతే బెయిల్ మంజూరుకు సంబంధించి 3 సార్లు కోర్టు కూడా వెళ్లారు. 3 సార్లు కూడా కోర్టు అయితే రిజెక్ట్ కొట్టింది. మరి ఈ రోజు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ జిల్లా కోర్టు అయితే మరి తీర్పు ఏ విధంగా ఇవ్వనుందో కూడా చూడాలి. అదే చూసుకున్నట్లయితే పేర్ని నాని కూడా ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు రాలేదు. మరి ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో కూడా మాట్లాడుతూ చంద్రబాబు చాలా మంచి వ్యక్తి, అయితే ఏదైతే మంత్రి నాదెండ్ల ఉన్నారో ఆయన కావాలని నా భార్యపై అయితే రాజకీయం చేస్తున్నారు, నా భార్యను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు, ఆమె అమాయకురాలని చెప్పి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి 20 రోజులుగా ఆమెపై కేసు నమోదు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే ఒక మహిళ ఆమెను అరెస్ట్ చేయకూడదు, దీనిపై అంటే అవి ఎలా మాయమయ్యాయి? కేవలం గుడం మాత్రమే ఆవిడ పేరు మీద ఉంది, కానీ ఈ పాత్రలో ఆమె ఈ జరిగిన సిచ్యువేషన్ లో ఆమె పాత్ర ఎక్కడా కూడా లేదు. దీనికి జిఎం గా ఎవరైతే ఉన్నారో, అలాగే దీంట్లో సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఆమె కొడుకు కావచ్చు, ఆమె భర్త ఎవరైతే ఉన్నారో పేర్ని నానికి సంబంధించి వీళ్ళని దర్యాప్తు చేయాలి, కానీ ఆమెకి ఎటువంటి సంబంధం లేదని కూటమి ప్రభుత్వం కూడా అంటున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఏదైతే పేర్ని నాని 2 చెప్పులు చూపిస్తూ నన్ను క్షమించండి, తప్పు ఉంది, కానీ నా భార్య పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి ఆయన మీడియా ముందు చెప్పడం, అలాగే దీనికి సంబంధించి కూటమి నేత జేసీ సుధాకర్ రెడ్డి కూడా స్పందించారు. అంటే ఇప్పుడు మీ భార్య అమాయకురాలని చెప్తున్నారు, మరి గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాపై కూడా పలు కేసులు పెట్టారు, నా కోడల పైన పెట్టారు, నా భార్యపై పెట్టారు, నా పిల్లలపై పెట్టారు, మరి మీరు అప్పుడు మీకు మహిళలు గుర్తు రాలేదా అని చెప్పేసి జేసీ సుధాకర్ రెడ్డి కూడా స్పందించినట్టుగా మొత్తానికైతే ఇది రాజకీయంగా పేర్ని నాని అయితే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇందులో ఏదైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒక మాజీ మంత్రి పాత్ర కూడా ఉన్నట్లుగా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మానస్ తేజ ఉన్నారో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నందిని, థ్యాంక్ యూ.